తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ క్రాప్స్ మిషన్ లైఫ్ ఏకో క్లబ్ మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా నా చెట్టు నా ఆరోగ్యం కార్యక్రమం గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్ధుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప పాల్గొన్నట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుమలత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుల్తానా, నీరజ, రామ్మూర్తి, ప్రబోధిని తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల పాకాల మండలం ఈరోజు పాఠశాల ఆవరణలో నేషనల్ గ్రీన్ క్రాప్స్ మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గౌరవ ప్రధానోపాధ్యాయురాలు సుమలత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఉద్దేశము పాఠశాల గ్రీన్ స్కూల్ ప్రోగ్రాం, దాన్నే మనం హరిత పాఠశాల కార్యక్రమం అంటాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈకో క్లబ్స్ మరియు మిషన్ లైఫ్ ఈకో క్లబ్స్లో భాగంగా పాఠశాలలో పర్యావరణాన్ని పెంపొందించడానికి మొక్కలు నాటడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ మొక్కలు నాటడానికి కారణము సుస్థిరత పర్యావరణం అంటే సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ సాధించడానికి విద్యార్థులంతా కూడా చైతన్యం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. సుస్థిరత సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అంటే మనకు ఆరోగ్యవంతమైన గాలి, ఆరోగ్యవంతమైన నేల, ఆరోగ్యవంతమైన పరిసరాలు మరియు విషరహిత ఆహారము మరియు కలుషితం లేనటువంటి పర్యావరణాన్ని మనము సృష్టించగలగాలి. ఇలా సృష్టించినప్పుడే మనము సస్టైనబుల్ హెల్త్ను మనం పొందడానికి వీలవుతుంది. అందుకోసము ఈరోజు ప్రతి విద్యార్థి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మై ప్లాంట్ మై హెల్త్ అనే నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. సుమారు పాఠశాల ఆవరణలో 50 మొక్కలు పైచిలకు గార్డెన్ ప్లాంట్స్ అంతా కూడా నాటడం జరిగింది. ఈ మొక్కలన్నీ కూడా పిల్లలకు ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఎండార్ట్ చేసి ఆ విద్యార్థి పర్యవేక్షణలో ఆ మొక్కను బాగా ఏపుగా పెరిగే విధంగా పాఠశాల అందంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉండే విధంగా గ్రీన్ మాస్టర్గా నేను కృషి చేస్తున్నాను. నా పేరు వనపర్తి వెంకట సిద్ధులు. ఈ పాఠశాలలో నేషనల్ గ్రీన్ క్రాప్స్ గ్రీన్ మాస్టర్గా వ్యవహరిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నాతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా కలిసి, నాతో పాటు పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా కలిసి అందరం కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మొక్కను పెంచడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. పాఠశాలలోనే కాదు, వారి ఇంటి పరిసరాల్లో కూడా ఇలాంటి మొక్కలు నాటి వాటిని పెంచితే మనకు ఆ ఇంటి పరిసరాలకు వెళ్ళినప్పుడే ఒక విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆ పరిసరాల్లో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేయడంగా ప్రతి విద్యార్థి కూడా ఒక మొక్కను నాటాలి. ప్లాంటెడ్ ట్రీ. అదేవిధంగా మనం ఇక్కడ బ్యానర్లో చూపించినట్టు టేక్ ఏ స్టాండ్ ఫర్ ద లవ్ ఆఫ్ గ్రీన్. సో నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఎన్జీసీ గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్. అదేవిధంగా దీంట్లో భాగంగా మనం మొక్కలు నాటితే మనకు ఆ 4R రూల్స్ అనేవి ఉన్నాయి. ఈ 4R రూల్స్ అంటే ఏమంటే మనకు ఏవైతే వ్యర్థాలంతా కూడా భూమి మీద మనము వదిలేస్తుంటామో ఆ వ్యర్థాలంతా కూడా బయోడిగ్రేడబుల్గా అంటే భూమిలో కలిసిపోయేటివి, భూమిలో కలిసిపోయినవి నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్స్గా మనం సెగ్రిగేట్ చేసి వాటిని కూడా బయోడిగ్రేడబుల్ పదార్థాలతో మన కంపోస్ట్ ఎరువులను పాఠశాలను తయారు చేసుకుని వాటిని అంతా కూడా మొక్కలకు వేయడంతో మొక్కలన్నీ కూడా ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ నాన్ బయోడిగ్రేడబుల్లో
మెటల్ అయితేనేమి, గ్లాస్ అయితేనేమి, ప్లాస్టిక్ అయితేనేమి, వీటిని అంతా కూడా సెగ్రిగేట్ చేసి వాటిని రీసైక్లింగ్ పంపించినట్లయితే మళ్ళీ కొత్త పదార్థాలను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పరచాలి. ప్లాస్టిక్ను ఏ కోశాన మనము తక్కువ మోతాదులో వాడడానికి మనం ఇష్టపడాలి. ఒకసారి ప్లాస్టిక్ని యూజ్ చేస్తే దాన్ని మళ్ళీ రీయూజ్ చేసే విధంగా మనం ఉపయోగించాలి. ఒక్కొక్క సందర్భంలో మనం వాడకూడదు అనుకునే నిర్ణయాలు కూడా తీసుకోవాలి. దాన్ని రిఫ్యూజ్ అంటాం. రిఫ్యూజు, రీసైకిల్ అండ్ రీయూజు, అలా మనం 4R రూల్స్ను మనము పాఠశాలలో కూడా అమలు చేస్తున్నాము. ఇది విద్యార్థులకు నేషనల్ గ్రీన్ కోర్ అనేది ఒక గొప్ప అవకాశము. ప్రతి విద్యార్థి కూడా చాలా చురుగ్గా ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.